నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యాన రైతులకు రుణమాఫీ పత్రాల పంపిణీ. కడపలో ప్రారంభించిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై రాజీ ప్రసక్తే లేదని వెల్లడి. రాష్ట్ర అవతరణ వేడుకలకు తెలంగాణ సర్కారు సన్నాహాలు. గ్రామస్థాయి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో జరపాలని ప్రధాన కార్యదర్శి ఆదేశాలు. ఆపదల్లో మహిళలు, చిన్నారులకు తెలంగాణ పోలీసుల చేయూత. భరోసా కేంద్రం ప్రారంభం. ఒక్క ఫోన్ చేస్తే ఆదుకుంటామన్న హోంమంత్రి నాయిని. తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమ స్ఫూర్తితో ఇంకుడు గుంతల తవ్వకాలు. తెలంగాణ శాసనసభ ఆవరణలో గుంతను తవ్విన స్పీకర్. ఏపీలో ఎమ్మెల్యేల ఉత్సాహం. కరువు నివారణపై రాష్ట్రాలకు ప్రధాని మార్గనిర్దేశనం. రిమోట్ సెన్సింగ్, శాటిలైట్ ఇమేజింగ్ సాయంతో నీటిని ఒడిసి పట్టుకోవాలని సూచన. దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్తో పెరిగిన పసిడి కొనుగోళ్లు. 2 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరిన 10 గ్రాముల బంగారం ధర. అధికారం, పదవుల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సహా ఏ విషయంలోనూ రాజీ పడలేదన్న ఆయన ఇప్పటికే ఢిల్లీకి 30 సార్లు వెళ్లి వచ్చానన్నారు. కడప, కర్నూలు జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు ఉద్యాన రైతులకు రుణ ఉపశమన పత్రాలు పంపిణీ చేశారు. రాయలసీమను రతనాలసీమగా మారుస్తానని పునరుద్ఘాటించారు. రైతులను అన్ని విధాలా ఆదుకోవడమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కడప జిల్లాలో పర్యటించిన చంద్రబాబు కడప మున్సిపల్ మైదానంలో ఉద్యానవన పంటల స్టాల్స్ తిలకించారు. ఉద్యానవన రైతులకు రుణమాఫీ ఉపశమన పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని కడపలో ప్రారంభించిన ఆయన బిందు సేద్యం పరికరాలకు 90% రాయితీ కావాలన్న రైతుల కోరికను సమ్మతించి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. విమర్శించేవాడిని సవాలు విసురుతున్నా, జీవితంలో ఎప్పుడైనా చేశారని అడుగుతున్నా. నేను రైతాంగాన్ని అడుగుతున్నా, ఇంత పెద్ద ఎత్తున రుణ విముక్తి ఎప్పుడన్నా మీకు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 385 కోట్ల రూపాయలు ఒక హార్టికల్చర్ రైతులకే రుణ విముక్తి చేశాం. కోల్డ్ చైన్ లింక్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. అవసరమైతే మళ్లీ వస్తా. కడప జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత, హార్టికల్చర్ హబ్ గా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అనంతరం కడప నుంచి కర్నూలు జిల్లా వెళ్లిన ఆయన ఆలూరు మండలం కొరవల్లిలో కాలువలను పరిశీలించారు. చెరువుల మరమ్మతులు, పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు. నీరు చెట్టు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రత్యేక హోదా అంశంలో వస్తున్న విమర్శలను ఖండించారు. నేను ప్రత్యేక హోదాగాని ఏ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. కేంద్రం కూడా ఉదారంగా సహకరించాలి, మనల్ని ఆదుకోవాలి. వీళ్లు చెప్పినట్టు నేను కేంద్రం పైన పోరాడి మంత్రులు రాజీనామా చేస్తే ఏదో కొండ 4 మందేసి ఉండే 4 ఊడిపోయినట్టు ఈ రాష్ట్రాన్ని ఇంత మునుపు నాశనం చేశాం, మళ్ళా నాశనం చేయాలని ఆలోచిస్తున్నారు. రాజీ పడను, సమస్యలపైన పోరాడుతా, అంతిమంగా విజయం మనది తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. జల సంరక్షణతోనే భవిష్యత్ సాధ్యమని స్పష్టం చేసిన చంద్రబాబు ప్రతి ఒక్కరూ వాననీటిని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష వైకాపా తీరుపై మండిపడ్డారు. ఇంకో పక్క రాష్ట్రంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2 సంవత్సరాల్లో రాయలసీమకు అన్యాయం జరిగిపోయిందని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నేను పుట్టిన గడ్డ ఈ రాయలసీమని రతనాలసీమగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఈ యొక్క జిల్లాలో ఇండస్ట్రీ తీసుకొస్తాం. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే వరకు, మీ జీవితాల్లో వెలుగొచ్చే వరకు రాత్రింబగుళ్లు పనిచేస్తా. అనంతరం నీరు చెట్టు కార్యక్రమానికి హాజరైన నాయకులు ప్రజలతో నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేసేందుకు తాను ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఓటు వేసే విధంగా కృషి చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచనందునే ఇవ్వలేకపోతున్నామంటున్న కేంద్రం ఇప్పుడు సవరణలకు సహకరించాలని కోరారు. 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో జరిగిన చర్చలో వెంకయ్యనాయుడు పట్టుబట్టి ఆంధ్రప్రదేశ్కు రాయితీలు ఇప్పించినట్లు ప్రజలు నమ్ముతున్నారన్న కేవీపీ ఏ సవరణ ఆమోదించినా బిల్లు స్వరూపం మారి మళ్లీ బిల్లు లోక్సభ ఆమోదం పొందాల్సి వస్తుందని వెంకయ్యకు ముందే తెలుసన్నారు. ప్రత్యేక హోదాపై నాటి ప్రధాని సభలో చేసిన ప్రకటనకు ప్రస్తుత ఎన్డీఏ సర్కారు విలువ లేదనడం దురదృష్టకరమన్నారు.
విజయవాడ నగరానికి చిహ్నంగా ఉన్న ప్రకాశం బ్యారేజీ నవ్యాంధ్ర రాజధాని అమరావతి కూడా బ్రాండ్ ఐకాన్గా మారనుంది. ఈ మేరకు ప్రకాశం బ్యారేజీని అభివృద్ధి చేయాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రకాశం బ్యారేజీని సుందరంగా అలంకరించాలని నిర్ణయించింది. రాత్రి వేళల్లో దూరం నుంచే గుర్తించే విధంగా ఆధునిక ఎల్ఈడీ విద్యుత్ దీపాలతో బ్యారేజీని అలంకరించనున్నారు. బ్యారేజీ ఎగువన ఉన్న నీటిలో బ్యారేజీ ప్రతిరూపం ప్రతిబింబించే విధంగా విద్యుత్ దీపాలను అమర్చాలని, ఈ మేరకు డిజైన్ చేయాలని నిర్ణయించింది. ఈ అంశంపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులకు తగు సూచనలు చేశారు. కృష్ణా పుష్కరాల కోసం బ్యారేజీని అందంగా అలంకరించేందుకు చైనా నుంచి ప్రత్యేక ఎల్ఈడీ లైట్లు తెప్పించాలని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించాలని, ప్రజలంతా పాల్గొనేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారుల్ని ఆదేశించారు. వేడుకల నిర్వహణపై ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన సీఎస్ వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, ఆసుపత్రుల్లో వస్త్రాలు, పండ్ల పంపిణీ, అంధ విద్యార్థులకు అవసరమైన పరికరాలను అందజేయాలని ఆదేశించారు. నగరంలోని ముఖ్య ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని రాజీవ్ శర్మ స్పష్టం చేశారు. జూన్ 2న ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించి ట్యాంక్ బండ్ వద్ద అమరుల స్మారకానికి శంకుస్థాపన చేస్తారని సీఎస్ తెలిపారు. అనంతరం సంజీవయ్య పార్క్ వద్ద అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరించి సికింద్రాబాద్ కవాతు మైదానంలో నిర్వహించే ఉత్సవాల్లో పాల్గొంటారని వివరించారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు రాజీవ్ శర్మ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కరీంనగర్ జిల్లా సస్యశ్యామలం కానుందని తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. వెల్గుటూరు మండలం ముత్తునూరులో ముక్తేశ్వర ఎత్తిపోతల పథకాన్ని మరో మంత్రి ఈటల రాజేందర్తో కలిసి ఆయన ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా పత్తిపాకలో ఏర్పాటు చేయనున్న రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించిన మంత్రి నందిమేడారం చెరువును పరిశీలించారు. ఎల్లంపల్లి పునరావాస గ్రామాలను సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల సొరంగాలు పనుల ప్రగతిని సమీక్షించారు. 2 ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోందని ఆయన తెలిపారు. కాళేశ్వరం కరీంనగర్ జిల్లాలో ఉండడం వల్ల రీ ఇంజనీరింగ్ మొదటి ఫలితాలు కరీంనగర్ జిల్లా ప్రజలకే దక్కుతాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 రిజర్వాయర్లు, మిడ్మానేరు, ఎల్ఎండి, ఇటు మళ్ళా గౌరవెల్లి, గడ్డిపల్లి, అటు అనంతగిరి, ఇటు మల్లక్కపేట. ఇంత నిల్వ సామర్థ్యం కేవలం కరీంనగర్ జిల్లాలోనే ఉంది. కాళేశ్వరంతోనే అవన్నీ కూడా నిండు కుండల్లాగా ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒక కోనసీమ లాగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఈ కరీంనగర్ జిల్లాను మార్చుకోబోతున్నాం. అత్యాచార బాధితులు, ఆపదలో ఉండే స్త్రీలు, బాలికలకు అన్ని రకాలుగా సాయం చేసేందుకు తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ, హైదరాబాద్ పోలీసులు కలిసి భరోసా పేరుతో భాగ్యనగరంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. ఆపదలో ఉండే అతివలు 100 నంబరుకు, చిన్నారులు ఇబ్బంది తలెత్తితే 1098 నంబరుకు ఫోన్ చేస్తే భరోసా కేంద్రం ద్వారా అన్ని రకాల సాయం చేస్తారు. ఈ కేంద్రానికి వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. సైఫాబాద్లోని హకా భవన్లో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని హోంమంత్రి నాయని నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ భరోసా కేంద్రానికి హోంమంత్రి చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఏ విధంగానైతే అల్లరి మూకలను అరికట్టేదానికి సక్సెస్ అయినాయో ఈ భరోసా కేంద్రం కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పి నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి ముఖ్యమంత్రితోటి మాట్లాడి మీకు ఏదైనా ఎంత సాయం అంటే అంత సాయం తప్పకుండా ప్రభుత్వం తరఫు నుంచి వస్తుందని చెప్పని నేను మనవి చేస్తున్నాను. ఈ టీమ్స్ సక్సెస్ఫుల్ గా నడుస్తున్నటువంటి ఈ తరుణంలో ఉమెన్ విక్టిమ్స్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ లో ఉండి ఈ జస్టిస్ రెండర్ చేసేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ చుట్టూ తిరగడానికి సమస్య వస్తుంది. కాబట్టి అలాంటి విక్టిమ్స్ కు ఒక సెంటర్ ఏర్పాటు చేయాలని ఫిజికల్, సైకలాజికల్, ఎమోషనల్, లీగల్, మెడికల్ ఈ అన్ని హెల్ప్ కూడా ఒకే ప్లేస్ లో అందించాలి అనేటటువంటి ఒక నిర్ణయంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం చేసిందో దానికి అనుగుణంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. పాలేరు ఉప ఎన్నిక ప్రచారంలో అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్దం నడుస్తోంది. శాసనసభ్యుల్ని ప్రలోభాలకు గురిచేసి తెరాసలో చేర్చుకుంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. చనిపోయిన శాసనసభ్యుని స్థానంలో పోటీ చేస్తూ రాజకీయ సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చిందని మండిపడ్డారు. ఈ విమర్శల్ని తోసిపుచ్చిన తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే భక్త రామదాసు, సీతారామ ప్రాజెక్టుల్ని అడ్డుకుంటున్న తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్ను ఓడించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
కరువు నివారణకు తాత్కాలిక దీర్ఘకాలిక పరిష్కారాలు కనుగొనడంపై రాష్ట్రాలు దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వేసవి వేళ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులతో విడివిడిగా సమావేశమై ఆయా రాష్ట్రాల్లోని కరువు పరిస్థితులను సమీక్షించిన మోదీ ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. పురాతన, అధునాతన విధానాల మేళవింపు ద్వారా జల సంరక్షణ చేపట్టడం సహా ప్రణాళికాబద్ధంగా నీటిని ఒడిసిపట్టేందుకు రిమోట్ సెన్సింగ్, శాటిలైట్ ఇమేజింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. తుంపర, బిందు సేద్యం సహా మరికొన్ని నీటి పొదుపు చర్యలను సూచించిన ప్రధాని 3 రాష్ట్రాల్లో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై సలహాలిచ్చారు. కరువు సాయం కింద 11,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రధానిని కోరగా ఇప్పటికే ఇచ్చిన సాయానికి తోడు కరువు నెలకొన్న మరో 1,100 గ్రామాల కోసం అదనపు నిధులు ఇవ్వాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విజ్ఞప్తి చేశారు. భూమి మీద పడే ప్రతి వాన నీటి బొట్టును ఒడిసిపట్టేందుకు ఈటీవీ ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో అవిశ్రాంతంగా కొనసాగుతోంది. నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు మేము సైతం అంటూ ఇంకుడు గుంతలు తవ్విస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జల సంరక్షణకు ఈటీవీ ఈనాడు చేపట్టిన ఇంకుడుగుంతల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో మహోద్యమంగా సాగుతోంది. పుట్టపర్తి సమీపంలోని కర్ణాటక నాగేపల్లి సుజలాం సుఫలాం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పల్లె రఘునాథరెడ్డి నియోజకవర్గంలో 10 రోజుల్లో 10,000 ఇంకుడుగుంతలు తవ్విస్తామని ప్రకటించారు. కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్లో ఇంకుడుగుంతలు తవ్వారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో 250 గుంతలకు మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి భూమి పూజ చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో 10,000 ఇంకుడుగుంతలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ తెలిపారు. నిర్మల్ నగర్, పీర్యమానంలో శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డితో కలిసి ఇంకుడుగుంతలు తీశారు. జల సంరక్షణకు మేము సైతం అంటూ గుంటూరు షిరిడీ సాయి దీనజన సేవా సమితి పాఠశాలకు చెందిన అంధ విద్యార్థులు ముందుకొచ్చారు. విశాఖ జిల్లా చిన్నదొడ్డిగళ్లులో ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆధ్వర్యంలో 200 ఇంకుడుగుంతల నిర్మాణం జరిగింది. నియోజకవర్గంలో 70,000 ఇంకుడుగుంతలు తవ్విస్తామని ఆమె ప్రకటించారు. విజయవాడ ఆటోనగర్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంకుడుగుంత తవ్వారు. రామోజీరావు గారు సుజలాం సుఫలాం అనే ఒక బోత్కరమైన కార్యక్రమం, అంటే జలమే మనకు జీవనం, ఆ జీవనం ఉన్నప్పుడే అంతా కూడా ఫలం ఫలిస్తుంది అని చెప్పి ఒక కాన్సెప్ట్ ని, ఒక స్లోగన్ తీసుకెళ్లి అటు పత్రిక ద్వారా, ఈటీ ద్వారా మనసులో అతుకునే విధంగా, నాటుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దానివల్ల ఒక లోక కళ్యాణం జరగబోతా ఉందనేది నా యొక్క ఉద్దేశం. ఈటీవీ ఈనాడు చేపట్టిన సుజలాం సుఫలాం కార్యక్రమం తెలంగాణలో యజ్ఞంలా సాగుతోంది. మెదక్ జిల్లాలోని 13వ వార్డులో ఒకే రోజు 20 ఇంకుడుగుంతలను తవ్వారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం తాడూరులో నీటి శుద్ధి కేంద్రం వద్ద ఇంకుడుగుంతల నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు శంకుస్థాపన చేశారు. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో 200 ఇంకుడుగుంతల నిర్మాణం పూర్తవగా మరో 500 చివరి దశకు చేరాయి. వర్ధన్నపేట నియోజకవర్గంలో 800 ఇంకుడుగుంతల నిర్మాణం పూర్తయ్యే దశకు చేరుకుంది. నిజామాబాద్ 7వ డివిజన్ కార్పొరేటర్ సూదం లక్ష్మి 30 ఇంకుడుగుంతల నిర్మాణాలు చేపట్టారు. శాసనసభ ఆవరణలో ఇంకుడుగుంతల తవ్వకాన్ని స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. గత పొరపాట్ల ఫలితంగా ఈరోజు అడవుల విషయంలో, పర్యావరణం విషయంలో, నీటి విషయంలో ఎటువంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నాం మనం చూస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితులలో ఇవాళ తెలంగాణలో అద్భుతంగా ఒకటి మిషన్ కాకతీయ, రెండవది ఇంకుడు గుంతలు. ఇటువంటి మంచి కార్యక్రమం ఇది నిజంగా సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. ప్రభుత్వంతో పాటు ఈనాడు, ఈటీవీ వారు కూడా చాలా విస్తృతమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. హైదరాబాద్ అంబర్పేటలోని దుర్గాబాయి దేశ్ముఖ్ కాలనీలో జలమండలి ఏర్పాటు చేసిన ఇంకుడుగుంతలు తవ్వే కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. వైకాపాకు చెందిన మరో శాసనసభ్యుడు తెలుగుదేశంలో చేరారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి తన అనుచరగణంతో జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. కర్నూలు నగర అభివృద్ధి కోసమే పార్టీ మారానని మోహన్ రెడ్డి స్పష్టం చేయగా అభివృద్ధిని కాంక్షించి చేరేవారిని స్వాగతిస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. ఎవరైతే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టాలో వాళ్ళు నన్ను విమర్శించే పరిస్థితికి వస్తున్నారు. అంటే నన్ను విమర్శించడం రాజకీయం తప్ప ఇంకోటి లేదు. కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తే వచ్చేది ఏమొస్తుందని అడుగుతున్నా. ప్రజలకు ఇబ్బంది తప్ప. ఇక్కడగా ధర్నా చేయాల్సింది ఢిల్లీకి పోవాలి, మీ పరపతి ఉపయోగించాలి, నిధులు తెప్పిస్తే నేను కూడా సంతోషపడతాను. ఎంతో అభిమానంతో పార్టీలోకి వస్తున్న మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.
జిల్లా కేంద్రాల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులకు సూచించారు. ఒకే గొడుగు కిందకు ఆయా ఆసుపత్రులను తేవడం ద్వారా ప్రజలకు అన్ని రకాల వైద్యం అందిస్తామని మంత్రి వివరించారు. సచివాలయంలో ఆయుష్ విభాగం సమస్యలు, వాటి పరిష్కారాలపై సమీక్షించిన మంత్రి ప్రత్యేకంగా ఆయుష్, యునాని, ఆయుర్వేద, హోమియో కేంద్రాలు జిల్లా వైద్యశాలల ఆవరణలోనే ఉండాలన్నారు. ఆసుపత్రుల సమస్యల పరిష్కారానికి సముచిత ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. అనంతగిరి హిల్స్లో జిందాల్ మోడల్ ప్రకృతి చికిత్సాలయం ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఎయిడ్స్, క్యాన్సర్ వంటి మొండి వ్యాధుల నివారణకు ఐఐసిటితో కలిసి పరిశోధించి కొత్త ఔషధాల తయారీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని లక్ష్మారెడ్డి కోరారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల నమ్మకాన్ని నిలబెట్టేలా సదుపాయాలను, సేవల్ని మెరుగుపరుస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. జీజీహెచ్లో వరుసగా రెండో రోజు తనిఖీలు కొనసాగించిన ఆమె 18 పడకల పిల్లల ఐసీయూను ఈ నెల 12 నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. పేషెంట్స్కి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ వార్డు దగ్గరనే భోజనము ఏర్పాటు చేయటం అనమాట. ఇలా క్యూలో నిలబడి, వరండాస్లో నిలబడి కాకుండా. పేషెంట్స్తో మాట్లాడాను, వాళ్ళ అటెండెంట్స్తో మాట్లాడాను. బై అండ్ లార్జ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అక్కడక్కడ కొంత మందులు బయట రాస్తున్నారని చెప్పారు. పేషెంట్ వచ్చేటప్పటికి మందుల దగ్గర కానీ, డయాగ్నోస్టిక్స్ దగ్గర కానీ మనము ఫ్రీగా సప్లై చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీకి చెందిన దేవి మృతి ఘటన వివాదాస్పదమైన వేళ పోలీసు ఉన్నతాధికారులు కేసు దర్యాప్తు చేపట్టారు. స్వయంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. దేవి మరణానికి కారు ప్రమాదం కారణం కాదని, ఆమెను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బంధువులు ఆరోపించినందున జూబ్లీహిల్స్ సీఐని విచారణాధికారి బాధ్యతల నుంచి తప్పించిన కమిషనర్ బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్ కుమార్ రెడ్డికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు, టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి స్వయంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యాహ్నం దేవి బంధువులు మరోసారి మహేందర్ రెడ్డిని కలిసి తమ అనుమానాలను వ్యక్తం చేయగా ఆయన వెంటనే సికింద్రాబాద్లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో దేవి, భరతసింహారెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇద్దరు డీసీపీలు దర్యాప్తు చేస్తుండగానే కమిషనర్ జోక్యం చేసుకోవడం ఆయన కేసుకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలుపుతోందని పోలీసు వర్గాలంటున్నాయి. మండు వేసవిలో జంట నగరాల్ని మరోసారి వరుణుడు పలకరించాడు. నిన్న తెల్లవారుజామున ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం చేసిన నష్టాన్ని చక్కదిద్దే పనులు సాగుతుండగానే ఈ సాయంత్రం పలు ప్రాంతాల్లో వాన పడింది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, పద్మారావు నగర్, కోఠి, అబిడ్స్, బషీర్బాగ్, లక్డీకపూల్లో ఉరుములతో వర్షం పడగా హిమాయత్ నగర్లో కురిసిన వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శంషాబాద్లో వడగళ్ల వాన కురవగా రాజేంద్ర నగర్, ఆరాంఘర్, అత్తాపూర్, హైదరగూడ, గండిపేట ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఉరుములతో భారీ వర్షం పడగా మైనాబాద్ మండలం తోల్కట్టలో పిడుగుపాటుకు ఒకరు మృత్యువాత పడ్డారు. మెదక్ జిల్లా గజ్వెల్ నియోజకవర్గంలో ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగిపడి సుమారు 60 గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది. కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో భారీ వర్షం కురవగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కచ్చా ఇళ్లలో ఉండరాదని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రజలకు సూచించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ రాత్రి ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడే అవకాశముందని హెచ్చరించారు. చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్ మండలాల్లో వర్షానికి పంట పొలాల్లోకి నీరు చేరగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిన్న ఉదయం వీచిన ప్రచండ గాలులకు కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలోని కొల్లేటి చెరువు నుంచి నీరు ఎగిసిపడింది. ఉధృతంగా వీచిన గాలులకు చెరువు నుంచి ఎగిసిన నీరు అమెరికాలో వీచే టోర్నడోల తరహాలో కనిపించి కొద్దిసేపు స్థానికుల్ని ఆందోళనకు గురిచేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాల్లో ఈనాడు వసుంధర నిర్వహించిన అమేజింగ్ అమ్మ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పలు రంగాలకు చెందిన మహిళామణులు, మాతృమూర్తులు సదస్సులకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళలు వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తూనే పిల్లల పెంపకంపైన శ్రద్ధ వహించాలని కార్యక్రమంలో వక్తలు సూచించారు. మహిళలు న్యూనతాభావాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో ముందడుగేయాలని గుంటూరు సదస్సులో ఏఎన్యూ ప్రొఫెసర్ శంకరపిచ్చయ్య, గుంటూరు డీఎస్పీ సరిత పిలుపునిచ్చారు. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని రాజమండ్రి సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో భాగంగా పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సదస్సు ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నామని, తప్పక ఆచరిస్తామని సదస్సుకు హాజరైన మహిళలు చెప్పారు. నేను ఉండడానికి మెయిన్ రీజన్ మా అమ్మ అని చెప్పడానికి అతిశయోక్తి లేదు. నా కూతురు రేపు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఆడవాళ్ళందరిలో తను గొప్పగా ఉండాలి, మా ఫ్యామిలీకి మంచి పేరు తీసుకురావాలి, అట్లా అంటూ ఉండేది.
అమ్మ మమతల ఖజానా, మానవత్వానికి నమూనా, మాధుర్యానికి చిరునామా, ప్రేమకు ఆప్యాయతకి నమూనా. అందుకే మన అందరం చేయాలి అమ్మ ఆరాధన. చేపకి ఈత ఎవరు నేర్పక్కర్లేదండి. అలాగే తల్లికి కూడాను మాతృత్వం అనేది ఎవరు నేర్పించక్కర్లేదు. తల్లికి బిడ్డ అనేది ఏ కాలేజీల్లోనూ ఏ యూనివర్సిటీల్లోనూ నేర్పించని తొలి పాఠం. బిడ్డకి తల్లి అనేది ఎవరు పెట్టాల్సిన అవసరం లేని గురువు. బ్రిటన్ రాజధాని లండన్ మేయర్గా పాక్ సంతతికి చెందిన సాదిక్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఐరోపాలోనే అతిపెద్ద నగరానికి మేయర్గా ఎన్నికైన మొదటి ముస్లింగా చరిత్ర సృష్టించిన సాదిక్ ఖాన్ కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి గోల్డ్స్మిత్పై 13,10,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన ఓ బస్సు డ్రైవర్ కుమారుడైన సాదిక్ ఖాన్ తనలాంటి సాధారణ వ్యక్తి లండన్ మహానగరానికి మేయర్గా ఎన్నికవుతారని ఎప్పుడూ ఊహించలేదన్నారు. లండన్ ప్రజలందరికీ తాను సేవలందిస్తానని చెప్పిన సాదిక్ ఖాన్ లండన్లో 8 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు తెరదించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఉత్తరాఖండ్లో అనర్హత వేటుకు గురైన 9 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు భవితంపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్పీకర్ వేసిన అనర్హత వేటును ఎత్తివేయాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను నైనిటాల్ హైకోర్టు ఈ నెల 9కు వాయిదా వేసింది. ఉత్తరాఖండ్ శాసనసభలో ఈ నెల 10న బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించగా హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్పీకర్ వేసిన అనర్హత వేటును హైకోర్టు కొట్టివేస్తే కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు బలపరీక్షలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అప్పుడు వారు ఎవరి తరఫున ఓటేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొనగా అనర్హతను హైకోర్టు కొనసాగిస్తే 70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ శాసనసభలో సభ్యుల సంఖ్య 61కి పడిపోతుంది. ఇందులో కాంగ్రెస్కు 27 మంది ఉంటే భారతీయ జనతా పార్టీకి 28, బీఎస్పీ సభ్యులు 2, ఉత్తరాఖండ్ క్రాంతి దళ్కు 1, 3 స్వతంత్రులు ఉన్నారు. మరోవైపు ఈ నెల 10న జరిగే బల పరీక్షను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్, భాజపాలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. పెళ్లిళ్ల సీజన్ను దృష్టిలో పెట్టుకుని స్టాకిస్టులు, రిటైల్ వ్యాపారులు కొనుగోళ్లు పెంచిన వేళ కొన్ని రోజుల నుంచి కొద్దిగా పెరుగుతున్న బంగారం ధరలు 2 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ $225 ఎగబాకి 30,350 రూపాయలకు చేరిన 10 గ్రాముల పసిడి ధర 2014 మే 10 నాటి గరిష్ట స్థాయిని తాకింది. ఇదే సమయంలో కోల్కతాలో 30,805, చెన్నైలో 30,730 రూపాయలు పలికింది. అదే బాటలో పయనించిన వెండి కిలో ధర ఢిల్లీలో ఒక్కరోజే 510 రూపాయలు పెరిగి 41,550కి చేరింది. కోల్కతాలో 41,550, చెన్నైలో 41,875 రూపాయలు పలికింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.